డాడ్, అవసరం కోసం నెక్లెస్ బ్యాంక్ లాకర్ నుంచి బయటకు తీసుకొచ్చారు. మళ్ళీ దీన్ని చూస్తే ఎమోషనల్ అవుతున్నారు. వాట్ హ్యాపెండ్ డాడ్? ఈ నెక్లెస్ ని మీ అమ్మకి ప్రేమగా నేను అబ్రాడ్ నుంచి తీసుకొచ్చి ఇచ్చానమ్మా. దీన్ని మీ అమ్మ చాలా సెంటిమెంట్ గా ఫీల్ అవుతుంది. అలా తన మనసుకి అటాచ్ అయి ఉన్న దీన్ని మన అవసరాల కోసం తీయడం నాకు చాలా బాధగా ఉంది. వద్దులే డాడ్, మనం ఇంకెక్కడైనా ట్రై చేద్దాం. వద్దమ్మా, మనం పేదవాళ్ల కోసం కడుతున్న ఇళ్ల కోసం దీన్ని వాడుతున్నాం. దీన్ని కాదని మనం బయట ప్రయత్నం చేస్తే అక్కడ సమయానికి మనకు డబ్బులు అరేంజ్ కాకపోతే ప్రాజెక్ట్ ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. నేనేదో సెంటిమెంట్ అని ఫీల్ అవుతున్నాను గానీ మనకు నెక్స్ట్ మంత్ గవర్నమెంట్ నుంచి ఫండ్ రిలీజ్ అవ్వగానే దీనితో పాటు ఇంకో 4 నెక్లెస్లు డైమండ్స్ కూడా కొని లాకర్లో పెడతానమ్మా. అప్పుడు మీ అమ్మ చూస్తే చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అవుతుంది. కానీ బట్ ఈలోపే అమ్మ లాకర్ ఓపెన్ చేస్తే మనకు సర్ప్రైజ్ ఇస్తుంది. తన నెక్లెస్ బిజినెస్ కోసం వాడుతున్నందుకు మీ అమ్మ ఆది పరాశక్తి అవతారం ఎత్తి గొడవ చేస్తుంది. అవసరమైతే మనపై తిరుగులేని బ్రహ్మాస్త్రం వాడుతుందమ్మా. అలా అయితే ఎందుకు డాడ్ అంత రిస్క్? పేదవాళ్ల కోసం తప్పదమ్మా. అయినా ఈ ఒక్క మంతే కదా, ఏం పర్వాలేదు. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే అప్పుడు చూద్దాం. నాన్న వాటిని పేదల ఇంటి కోసం ఖర్చు పెట్టారు. కానీ ఈ విషయం తెలియని అమ్మ అందులో డైమండ్ నెక్లెస్ లేకపోయేసరికి ఎలా రియాక్ట్ అవుతుందో, ఎంత గొడవ చేస్తుందో, అసలు ఈ సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. మేనేజర్, ఏం జరిగింది? ఏమైంది మేడం? నా లాకర్లో ఉన్న డైమండ్ నెక్లెస్ ఏమైంది? డైమండ్ నెక్లెసా? అవును, డైమండ్ నెక్లెసేనయ్యా. నా లాకర్లో సేఫ్ గా ఉండాల్సిన డైమండ్ నెక్లెస్ లేదు, ఎంటీగా ఉందేంటి? అది మేడం, అది ఇది అంటూ నసుకుతారేంటి? ఆ డైమండ్ నెక్లెస్ విలువెంతో తెలుసా మీకు? ఈ విషయంలో నేనెవరిని వదిలిపెట్టాను. అందర్నీ కోర్టుకి ఈడ్చి మీ బ్యాంక్ చేతే నాకు రావాల్సిన డైమండ్ నెక్లెస్ వచ్చేలా చేస్తాను. అరే, బ్యాంక్ సేఫ్ లాకర్లో ఉన్న వస్తువులు తాళం నా దగ్గరుండగానే మిస్ అవుతున్నాయి అంటే ఇదంతా మీ బ్యాంక్ పనే అని అర్థం అవుతుంది. లాకర్లో ఉన్న వస్తువుని మీరు డూప్లికేట్ కేస్ ద్వారా తీసి ఓపెన్ మార్కెట్లో సేల్ చేస్తున్నారా? అసలేం జరుగుతుంది? మేడం, మీరు ఆవేశపడకండి. మీ డైమండ్ నెక్లెస్ ఒకవేళ లాకర్లో ఉంటే అది ఎటు పోదు. అంటే నేను అబద్ధం ఆడుతున్నానా? నేను అలా అనట్లేదు మేడం, నేను రికార్డ్స్ చూస్తాను అంటున్నాను. ముందు మీరు నా క్యాబిన్కి రండి. రండి మేడం. రండి. మిస్టర్ మేనేజర్, క్యాబిన్ కి తీసుకెళ్లి కూల్ చేద్దాం అనుకుంటున్నారా? మేము ఇక్కడే ఉంటాం. మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటో ఇక్కడే చెప్పండి. మా లాకర్లో ఉన్న డైమండ్ నెక్లెస్ ఏమైంది? ఎందుకు కనిపించకుండా పోయింది? మీ బ్యాంక్ లో ఎంత ఫ్రాడ్ జరుగుతుందో అందరికీ తెలియాలి కదా, చెప్పండి. మేడం, మీరు ముందు అలాంటి కన్క్లూజన్కి రాకండి. నేను ఒకసారి రికార్డ్స్ చూస్తాను. రికార్డ్ చూసినంత మాత్రాన పోయిన డైమండ్ నెక్లెస్ తిరిగి లాకర్లోకి వస్తుందా? సౌందర్య, నువ్వాగు. మేనేజర్ గారు, ముందు రికార్డ్ ఏంటో చూడండి. అందులో ఏముందో చెప్తే అప్పుడు మీ బ్యాంక్ సంగతి తేలుద్దాం.
ఏంటి మేనేజర్, రికార్డ్స్లో ఏముంది? డైమండ్ నెక్లెస్ ఉంది అని ఉందా? అలా అయితే మరి డైమండ్ నెక్లెస్ ఏమైనట్టు? మిమ్మల్ని కోర్టుకు లాగి జైల్లో పెట్టిస్తాను. జైలుకు వెళ్లాల్సింది మేం కాదు, మీరు. లాకర్లో ఉన్న డైమండ్ నెక్లెస్ మీరే తీసుకెళ్ళి మళ్ళీ మీరే వచ్చి దీనిలో డైమండ్ నెక్లెస్ లేదు అని గొడవ చేస్తున్నారా? వాట్? ఏం మాట్లాడుతున్నారు మేనేజర్ మీరు? కాస్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. అరే, మేమొచ్చి డైమండ్ నెక్లెస్ తీసుకెళ్ళిపోవడం ఏంటి? మీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి కాదు మేడం, నిజం తెలిసింది. మీ ఆయన వచ్చి డైమండ్ నెక్లెస్ తీసుకువెళ్ళిపోయాడు. అలా అని రికార్డ్స్లో ఉంది. బాగుంది మేడం, మీ వారొచ్చి డైమండ్ నెక్లెస్ తీసుకువెళ్ళిపోవడం, మీరొచ్చి గొడవపడి డైమండ్ నెక్లెస్ ఎక్కడా అని అడగడం బాగుంది మేడం, చాలా బాగుంది. మీకు నమ్మకం కలగకపోతే ఈ రికార్డ్స్లో ఉంది, చూడండి. ఇప్పుడు చెప్పండి మేడం, ఎవరు దొంగలు, నేనా మీరా? ఎవరు ఎవరి మీద చీటింగ్ కేసు పెడతారు? భరద్వాజ గారు ఫ్రాడ్ చేసి సూసైడ్ చేసుకుని చచ్చిపోయారు. అసలు ఏమనుకుంటున్నారు? మీ ఫ్యామిలీ అంతా ఇంతేనా? మేనేజర్ గారు, ఇంకొక్క మాట మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఆయన వచ్చి డైమండ్ నెక్లెస్ తీసుకెళ్లిపోయిన విషయం నాకు తెలిస్తే నేనెందుకు ఇక్కడికి వస్తాను? ఓహో, అయితే ఈ విషయంలో దొంగ మీ ఆయన అన్నమాట. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా డైమండ్ నెక్లెస్ తీసుకెళ్ళి ఇంట్లో వాళ్ళనే మోసం చేశాడంటే ఇంకా బయట ఉండే అమాయకపు జనాల్ని మోసం చేసే ఉంటాడు. ఇంకా ఏం చూస్తున్నారమ్మా? చివరికి దొంగ దొంగ అని అరిచిన వ్యక్తులే దొంగ అని తేలిపోయిందిగా. ఇక బయలుదేరండి.